బయటకు బెస్ట్ ఇందాకే తిరిగిపోయింది. ఇందాక అది ఇప్పుడు తిరిగింది. ఇందాక తిరిగే ఉంది అప్పటి నుంచి అది వెనక సరిగ్గా అట్లా తిరగను.
7270 received on PhonePe. कीर्तिं प्रजान्दरुः भागधेयेन यवेनं प्रणयति ब्राह्मणारुषेजमुत्तरेत् ब्राह्मणो वै सर्वा देवताः आधिरेवेनं देवताभिरुत्तरति यावदेव वै देवतास्ताः सर्वा वेदमिति ब्राह्मणे वसन्ति ब्राह्मणेभ्यो वेदविभ्यो वेदवेदमुत्कुर्यान्नाङ्गीर्तये एव देवताः प्रेणादि చూడండి మేడం ఒకసారి. వాసుదేవ 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 వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిధం పుణ్యం ప్రాతరుత్థాయ పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఈరోజు సుదినం ధనుర్మాసం కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ నెలంతా కూడా తిరుప్పావై కార్యక్రమాలు అంటే గోదాదేవి రంగనాథ స్వామిని వేడుకుంటూ ప్రేమిస్తూ ఆయన్ని వశపరచుకోవడానికి గోపికలందరితో కూడా కూడి 30 పాసురాలను 30 రోజులు ప్రతిరోజు 30 పాసురాలు చదువుతూ ప్రతి ఒక్క పాసురానికి కూడా చక్కగా స్వామికి హారతిస్తూ గడిపిన తర్వాత గోదా కళ్యాణం జరుగుతుంది. తర్వాత వైకుంఠాకాశి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు మనకి దేవాలయానికి అంటే కృష్ణ దేవాలయానికి శ్రీరాములు వారు మన కాళింగమర్ధన అవతారంలో స్వామివారు రాబోత్సవ సందర్భంగా విచ్చేసి భక్తులందరినీ కూడా అలరించి ఆనందింపజేసి ఇది ప్రతి సంవత్సరం కూడా పొడిచేటి జగన్నాథాచార్యులు గారు విశేషంగా దగ్గరుండి అన్ని చూసుకొని చేసేవారు. అలాంటిది పాపం ఆయన అనారోగ్యంతో ఖమ్మంలో ఉన్నారు.
వారికి వారి కుటుంబానికి అందరికీ కూడా ఆ స్వామి చల్లగా చూడాలని కోరుకుంటూ ఆయన ప్రధానార్చకులుగా చేసి రిటైర్డ్ అయ్యారు. అయినా కూడా సేవలు, సంతర్పణలు, సంభావనలు, దానాలు, ధర్మాలు చేసి ఎంతో గొప్పగా ఆయన ఈ కార్యక్రమాలని చేశారు. అలాగే వెంకటరాజు గారు మా గుడి పెద్ద, వారు కూడా విచ్చేశారు. కావున అందరికీ కూడా డాక్టర్ గారు కూడా వచ్చారు సమయానికి. రండి డాక్టర్ గారు, ఒక నిమిషం. రాబోతున్న సందర్భంగా ఈరోజు శుభదినం. అందరూ కూడా పెద్దలు కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. వారికి వారి కుటుంబాలకి అందరికీ కూడా ఆ కృష్ణ పరమాత్మ, భద్రాచల సీతారామచంద్ర స్వామి, మరి కాళింగ మధ్యావతారంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా అందరినీ ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీకృష్ణ టెంపుల్ భద్రాచలం టౌన్ నందు రాపోత్సవానికి ముఖ్య అతిథులుగా మా టీము కేకే గారు, లాయర్ గారు, మా ఆహ్వాన యాదవ సంఘ నాయకులు వెంకట్రావు గారు ఆహ్వానం మేరకు ఈ రాబోత్సవానికి అటెండ్ అయ్యడం జరిగింది. ఇది ముక్కోటైన తర్వాత 4వ రాబోత్సవం. 4వ రాబోత్సవానికి కూడా నేను అటెండ్ కావడం జరిగింది. 2 అయ్యాను, 1, 2 కాలేదు. వాస్తవంగా భద్రాచలంలో నవమి తర్వాత రాముల వారి రాబోత్సవాల్లో భాగంగా అన్ని వీధులలో, అన్ని కావాల్సిన వీధులలో, దాంతో భాగంగా మన పక్క రాష్ట్రంలో ఉన్న పురుషోత్తపట్నానికి కూడా గతంలో ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు అక్కడ కూడా కండక్ట్ చేసేవాళ్ళం. దాన్ని చాలా వరకు ఈ సంవత్సరం వద్దంటే, లేదు దేవుడు ఎక్కడైనా సమానమే, రాష్ట్రాలకు మధ్య ఉన్న భద్రాచలం అంతర్రాష్ట్రాల మధ్య ఉంది, ఇది ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఉంది, మనం ఖచ్చితంగా ముక్కోటిని ఈ రాబోత్సవాన్ని పురుషోత్తపట్నంలో కూడా కండక్ట్ చేయాలంటే అక్కడ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు అనేక మంది భక్తులు వచ్చి ఈ ఉత్సవరాముని చూడటం అనేది మన భద్రాచలానికి ఒక ఆనవాయితీ. ప్రతి ఒక్క వీధిలో, ప్రతి ఒక్క టెంపుల్లో ఎక్కడ పవిత్ర స్థలం ఉంటే అక్కడ పవిత్ర స్థలంలో ఈరోజు ఈ రాబోత్సవాల్లో భాగంగా రాముణ్ణి మనం దగ్గరగా ఉండి చూసే అవకాశాన్ని కల్పిస్తూ శ్రీ సీతారామచంద్ర స్వామి వారు మన ముందుకే, మన వీధిలోనే వచ్చే భాగంగా ఈరోజు ఈ రాబోత్సవాలు జరుగుతున్నాయి. ఈ రాబోత్సవాల్లో భాగంగా మనం ఈరోజు ఈ వీధిలో ఈ శ్రీకృష్ణ టెంపుల్లో జరుగుతున్న రాబోత్సవానికి అటెండ్ అయిన అందరి భక్తులందరికీ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని, అందరూ కూడా ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని, ఈ సంవత్సరం పట్ల అందరం సంతోషంగా ఉండాలని అందరినీ ఆశిస్తూ ఈరోజు ఆ దేవుని ఆశీస్సులు, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరినీ దీవించుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.